ఉమ్మడి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ఈ రోజు మహబూబ్ నగర్ కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజలకు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ వేరే రాష్ట్రాలకు సమానంగా బడ్జెట్ కేటాయించకపోవడం నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అదేవిధంగా మోదీ హటావో దేశ్కో బచావో అని పిలుపునిచ్చారు. రామభక్తులను అవమానపరిచే విధంగా మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు వీరబ్రహ్మచారి మాట్లాడుతూ తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అనుచిత వ్యవహారానికి రామభక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కోరారు. బీజేపీ కార్యాలయంపై, నాయకుల ఇండ్లపై దాడి చేసిన తెరాస దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఎవరైతే పరకాల ఎమ్మెల్యే ఉన్నాడో ధర్మారెడ్డి గారు ఈ యొక్క రాముని మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని మీద ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే చాలా దురదృష్టకరం. ఒక ట్రస్ట్ ద్వారా ఈరోజు రామ జన్మభూమి యొక్క నిధులను సేకరిస్తున్నటువంటి దాని మీద ఆయన లెక్కలు అడుగుతున్నాడు. నిజంగా కూడా ఆయనకు హిందువుల మీద నిజమైనటువంటి గౌరవ భావమే ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆయన చదవాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగానే రామ జన్మభూమి అయోధ్య ట్రస్ట్ అన్నటువంటి ఏర్పాటు జరిగింది. అయోధ్య ట్రస్టు కిందనే ఈ రకంగా అన్ని రకాలైనటువంటి నిధులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ నిధుల ద్వారా ఎటువంటి అక్రమాలు జరిగి టీఆర్ఎస్ ప్రభుత్వము చరిత్రలో పట కనుమరుగు కాకుండా పోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఏదైతే అక్రమంగా కేసులు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మీద పెట్టినటువంటి నాయకుల మీద కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ రకంగా వాళ్ళు అయితే పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసినటువంటి నాయకుల మీద ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేయాలి. వాళ్ళ మీద కేసులు వేసేసి తగు న్యాయం చేయాలి. ఖచ్చితంగా ధర్మారెడ్డి గారిని, వారి యొక్క శాసన సభ్యత్వాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ విస్తృతమైనటువంటి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల మహబూబ్ నగర్ సద్దలగుండులో 32 సంవత్సరాల అనిత హౌస్ కీపింగ్ పనిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా 1 సంవత్సరం కాలంగా పనిచేస్తూ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాలకు అనుమానాస్పదంగా రెసిడెన్షియల్ కళాశాలలో మృతి చెందారు. రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ ఆస్మా శంకరాచార్య మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ వివరాల ప్రకారం సోమవారం రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ తో సమయం తీసుకుని సాయంత్రం 5:30 గంటలకు కీళ్ల నొప్పులు ఉన్నాయని ఆసుపత్రికి పోయి డాక్టర్తో చూపించుకొని ఊరికి వెళ్తానని పర్మిషన్ తీసుకున్నట్లు, అయితే ఆసుపత్రిలో డాక్టర్ లేడు అని తిరిగి రెసిడెన్షియల్ కళాశాలలో 7 గంటల 15 నిమిషాల ప్రాంతంలో తిరిగి రెసిడెన్షియల్ కళాశాలకు వచ్చి చేరుకున్నట్లు, ఇక్కడ పడుకుంటాను, రేపు ఆసుపత్రిలో డాక్టర్ చూపించుకొని వెళ్తానని హాస్పిటల్ వార్డెన్ దగ్గర చెప్పి అక్కడే పడుకున్నట్లు ప్రిన్సిపల్ చెప్తున్నారు. అయితే తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాలకు బాత్రూమ్ దగ్గర పడిపోయిందని, అంబులెన్స్ కు పిలువగా చనిపోయినట్లు వారు నిర్ధారించినట్లుగా తెలిసిందని, అప్పుడు వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చినట్లుగా ప్రిన్సిపల్ తెలిపారు. కాగా మృతురాలి బంధువుల కథనం ప్రకారం అనితకు కేవలం కీళ్ల నొప్పులు మాత్రమే ఉన్నాయని, అయితే హఠాత్తుగా మృతి చెందడం వెనక తమకు పలు అనుమానాలు ఉన్నాయని మీడియాతో తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ న్యూ టౌన్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. బ్యాడ్ న్యూస్. మా దగ్గర హౌస్ కీపింగ్గా పనిచేసే అనిత అంటే ఆమె చనిపోయిందని నాకు 5:20కి ఫోన్ వచ్చింది. ఎంబడే ఐ రష్ టువర్డ్స్ ద జూనియర్ కాలేజ్. నాకన్నా ముందే ఆర్ఎల్సి గారు, జమీల్ గారు, విజిలెన్స్ ఆఫీసర్ జమీర్ గారు, ప్రిన్సిపల్,
కొద్దిమంది స్టాఫ్ కూడా అప్పుడే నేను పోయే వరకు వచ్చి ఉన్నారు. అందుకన్నా మొదలే 108 వాళ్ళని కూడా పిలిపించి చూపించడం జరిగింది. వాళ్ళు కూడా చూసిన తర్వాత అంతవరకే ఆమె చనిపోయిందని వాళ్ళు కూడా నిర్ధారణకు వచ్చి వెళ్ళిపోయారు. నేను అక్కడ పోయిన తర్వాత అన్నీ చూడడం జరిగింది. నైటు ఆమె నిన్న మొత్తం డ్యూటీ చేసిందట. చేసి నైట్ 7:30కి ఏదో ఎక్కడో హాస్పిటల్ పోయి ఏదో ప్రాబ్లం ఉంది చూపించుకోవడానికి పోయింది. కానీ మంచిగానే ఉంది, నడుచుకుంటూ వచ్చింది, బాగానే ఉన్నదని చెప్పారు. మా సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, తర్వాత 2 నైట్ పనిచేసే లెక్చరర్స్ కూడా నైట్ డ్యూటీలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉన్నారు. అయితే ఇక ఆమె నైట్ కూడా తిను అంటే వద్దన్నదంటే ఆయన కూడా కొద్దిగా తిన్నది, పడుకుని నైట్ వీళ్ళకు అలో చేశారు. 7:30 ఆమె గండీడు పోవాలంట. ఎందుకులే నైట్ పడుకొని రేపు మార్నింగ్ కూడా డ్యూటీ చేసుకుందామనే ఉద్దేశంలో నైట్ పడుకున్నది. పడుకున్న తర్వాత తెల్లవారుజామున 5 గంటలకేం చూశారు, చనిపోయింది. మేము కూడా అక్కడ కెమెరా ఫుటేజెస్ కూడా చూడడం జరిగింది. కనుక ఆమె 3:20, 3:15 నుంచే లేచి కూర్చుంటుంది. షీఈ్ నాట్ కంఫర్టబుల్ బై సీయింగ్ ద ఫొటోస్. ఫోటో చూడడం వల్ల ఆమె ఎందుకో కంఫర్టబుల్గా లేదు, ఏదో ప్రాబ్లం వస్తుంది. మహబూబ్ నగర్, కిల్లా గణపూర్ మండలం సోళిపూర్, మాడాజీపేట, కమాలుద్దీన్పూర్, గణపురం, మామిడిమాడ, అప్పారెడ్డిపల్లిలలో రైతు వేదికలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రైతులందరిది ఒకే కులం, రైతు కులం. అద్భుతాలు సృష్టించగల ఏకైక రంగం వ్యవసాయం. కరోనాతో అన్ని రంగాలు మూలనపడ్డ వ్యవసాయం ఆగలేదు. ఒకప్పుడు ఏం పాపం చేసిండో సేద్యం చేస్తున్నాడు అనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయాయి. వ్యవసాయంలో రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. గత యాసంగిలో 39 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈ యాసంగిలో దాదాపు 50 లక్షల ఎకరాల్లో సాగైంది. సాంప్రదాయ పంటలు వీడి రైతులు పండ్లు, కూరగాయల వంటి ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని, త్వరలోనే రైతులను ఇతర రాష్ట్రాలకు పంటల పరిశీలనకు అధ్యయనానికి పంపుతాం. 2-3 ఎకరాల్లో మల్బరీ సాగుతో కర్ణాటక రైతులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. రైతాంగానికి వ్యవసాయంలో మెలకువలు తెలిపి వారిని ప్రోత్సహించేందుకే రైతు వేదికలు. రైతులను ఐకమత్యం చేసి వారిని ఒకే గుడుకు కిందకు తెచ్చి వారు సాగులో లాభాలు ఆర్జించే దిశగా నడిపించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని అన్నారు. అద్భుతాలు చేసే అవకాశం ఉన్న ఏకైక రంగం వ్యవసాయ రంగమే ఇప్పుడు భారతదేశం. మనిషికి కాళ్ళే కూడా బతుకుతాడు. కరోనా వచ్చేది కూడా అన్ని బంధుని గుళ్ళు, బళ్ళు, దేవాలయాలు, కాలేజీలు, స్కూళ్ళు, విమానాలు, రైలు అన్ని బంధని 4-5 నెలలకి అన్ని బంధని కదా. బంద్ అయితే భవిష్యత్తు అయితే ఏ కాలం ఎటు వచ్చినా ఎప్పటికీ ఉండేటువంటిది సేద్యం. అది రాసిపెట్టుకోండి. చిన్న గతంలో నీళ్ళు లేనప్పుడు, కరెంటు లేనప్పుడు, పెట్టుబడి చేతులు లేనప్పుడు సేద్యం అంటే ఒక నరకం, పాపం. ఏదో పాపం చేసిన సేద్యం చేయాలన్న కాలం ఉంటే ఎక్కడికి పోయింది, ఆ కాలం పోయింది. అద్భుతాలు చేసే కాలము ఒక వ్యవసాయ రంగంలోనే వచ్చింది. ఇందులోనే సాధ్యము. అది మీరు చేయాలి. అది నా కోరిక. చేస్తామంటే తప్పని మీరు చూసిరండి. ఒకరో ఇద్దరు మొదలు పెట్టండి. వాళ్ళే ఇతర ఇద్దరు వాళ్ళు చూస్తే 100 మంది మొదలు పెడతారు. మొత్తం నియోజకవర్గంలో మార్పు వస్తుంది. ఇక్కడ మార్పు వచ్చిందంటే పక్క తాలూకాలో కూడా 7 లోపల మార్పు వస్తుంది. తప్పకుండా చేద్దాం. సుధాకర్ గారు ఈ రోజు జడ్చర్లలో సిగ్నల్ గడ్డ దగ్గర కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజలకు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ వేరే రాష్ట్రాలకు సమానంగా బడ్జెట్ కేటాయించకపోవడం నిరసిస్తూ తెలంగాణ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారి పిలుపు మేరకు జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షులు వంశీ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అదేవిధంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు బలవర్ధన్ గౌడ్, యోజన కాంగ్రెస్ అధ్యక్షులు వంశీ, శ్రీనివాస్, దరభాస్కర్, బెన్నీ, నషీర్, రఘు, హుమాయూన్ బాబా, షహద్, కింగ్ కాజా తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు వెంటనే పార్లమెంట్ సమావేశంలో సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినారు భారతదేశంలో. అయితే వారు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ బాగా కేటాయించినారు. మరి ఇక్కడున్న తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్ గురించి అంటే మనకు అవసరం లేదు, మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిన బడ్జెట్ ను మోడీ గారు వివక్షత చూపిస్తున్నారు. మరి నేను మొత్తం యావత్ భారతదేశంలో నా సీఎం ఉండాలి, నేనుండాలని అనుకొని ఆయన దండయాత్ర సాగిస్తూ మరి ఆ దండయాత్రలో భాగంగా మరి తెలంగాణకు కూడా తగిన న్యాయం చేయాలి. కానీ తగిన న్యాయం చేయకుండా బీజేపీ ప్రభుత్వము మొండి వైఖరిగా తెలంగాణకు అన్యాయం చేసింది. దీనిపైన బడ్జెట్ కేటాయించకుంటే మరి వారి ఎంపీలు 4 ఉన్నారు, కిషన్ రెడ్డి గాని అలాగే అరవింద్ సంజయ్ గారు గాని, వారు కూడా అవును నిజంగానే మా సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఉమ్మడి న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.